నల్గొండ జిల్లా కేంద్రంలోని మాన్యం చిలుకలో బహదూర్ ఖాన్ కమ్యూనిటీ హాల్లో అకమట్ ఖానా కమిటీ ఆధ్వర్యంలో సుమారు 170 మంది ఉర్దూ మీడియం స్కూల్ నిరుపేద విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్గొండ పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని మాన్యం చిలుకలో బహదూర్ ఖాన్ కమ్యూనిటీ హాల్లో అకమట్ ఖానా కమిటీ ఆధ్వర్యంలో సుమారు 170 మంది ఉర్దూ మీడియం స్కూల్ నిరుపేద విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నల్గొండ పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ బహదూర్ ఖాన్ అకమట్ ఖానా కమిటీ వారు నిర్వహించిన ఈ కార్యక్రమం ఎంతోమంది నిరుపేద విద్యార్థులకు చేయూత అందించినట్టు అవుతుందని, కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి ట్రస్ట్ ద్వారా బహదూర్ ఖాన్ ఆధ్వర్యంలో రాబో రోజుల్లో కులమతాలకు అతీతంగా తక్కువ ఫీజులతో బహదూర్ ఖాన్ స్కూల్ స్థాపించడానికి మంత్రితో చర్చించి ప్రభుత్వ స్థలం వచ్చే విధంగా కృషి చేస్తామని తెలిపారు. ఎంబీబీఎస్, ఐఐటి గవర్నమెంట్ సీటు పొందిన విద్యార్థులకు ప్రతీక్ రెడ్డి ఫౌండేషన్ ద్వారా పూర్తి ఫీజులు చెల్లిస్తామని తెలిపారు. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ రాబో రోజుల్లో నోట్బుక్స్ ఉపయోగించుకొని విద్యార్థులు మంచి విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగాలని, రాబోయే తరాలకి ఆదర్శంగా ఉండాలని తెలిపారు. అనంతరం నోట్బుక్స్ పంపిణీ చేశారు. బహదూర్ ఖాన్ కమిటీ ప్రెసిడెంట్ మాట్లాడుతూ 1944 నుండి అకమత్ ఖాన్ బహదూర్ ఖాన్ కమిటీ ఆధ్వర్యంలో నిరుపేద ముస్లిం మైనారిటీ విద్యార్థులకు పుస్తకాల పంపిణీ చేస్తూ స్కాలర్షిప్ల ఏర్పాటు కొరకు నిరుపేద ప్రజలకు సహకరిస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, బహదూర్ ఖాన్ కమిటీ స్కూల్ ఏర్పాటు కొరకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సానుకూలంగా ఉన్నారని గుమ్మల మోహన్ రెడ్డి తెలపడం ఎంతో సంతోషదాయకమని, స్కూల్ ఏర్పాటు అనంతరం నిరుపేద విద్యార్థులకు ఎంతో లాభం చేకూరుతుందని, కులమతాలకు అతీతంగా విజ్ఞానవేత్తలను ఉన్నత శిఖరాలకు చేర్చడమే బహదూర్ ఖాన్ కమిటీ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ఈ కార్యక్రమంలో బహదూర్ ఖాన్ కమిటీ ప్రెసిడెంట్ మొహమ్మద్ జాహెద్ హుస్సేన్, సెక్రటరీ డాక్టర్ ముంతాజ్ ఖురేషి, ట్రెజరర్ మొహమ్మద్ కలీం, జాయింట్ సెక్రటరీ షఫీ నవాజ్ ఖాన్, ఎక్స్ ప్రెసిడెంట్ షాహిద్ అహ్మద్, ఈసీ మెంబర్ మౌజామ్ హుస్సేన్, అడ్వకేట్ ఎంఎం వాసిక్, నుస్రత్ ఖాన్ తదితరులు పాల్గొన్నారు. ఇదారే అకమత్ ఖానా బహదూర్ ఖాన్ ద్వారా ఈరోజు మనము 9వ తరగతి మరియు 10వ తరగతి పిల్లలకు ఉచితంగా నోట్బుక్స్ సప్లై చేస్తున్నాము. నోట్బుక్స్ సప్లై చేయటం వెనుక మా ఉద్దేశం ఏంటంటే పిల్లలకు కొంత వాళ్ళకు హయ్యర్ ఎడ్యుకేషన్లో వాళ్ళు ఎట్లా ముందుకు పోవాలి, వాళ్ళకి అవేర్నెస్ తీసుకురావాలని, తర్వాత కొంతమంది మన దగ్గర ఇదారా ద్వారా కోచింగ్ తీసుకొని ఉద్యోగాలు సంపాదించిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా ఈరోజు మనం సన్మానించినాము. అయితే వాళ్ళను స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు వచ్చిన ఈ పిల్లలు కూడా ఎట్లా ముందుకు నడవాలి అనే విషయం గురించి అది వాళ్ళకు మనం మెసేజ్ ఇవ్వదలుచుకొని వాళ్ళని అందరినీ ఇక్కడికి పిలవడం జరిగింది. ఇది మనం ప్రతి సంవత్సరము ఇలాంటి కార్యక్రమం చేస్తున్నాము. ఇదారా ద్వారా ప్రస్తుతము మనం ఒక హాస్టల్ నడుపుతున్నాము, తర్వాత కోచింగ్ సెంటర్ నడుపుతున్నాము, తర్వాత టైలరింగ్ ట్రైనింగ్ సెంటర్ నడుపుతున్నాము. నల్గొండ ఇదారే అకమత్ ఖానా బహదూర్ ఖాన్ గారి ఆధ్వర్యంలో ప్రభుత్వ స్కూల్లో చదివే విద్యార్థులకు 170 మంది వరకు సుమారు 60,000 విలువ గల నోట్బుక్లు పంపిణీ చేయడం జరిగినది. ప్రతి సంవత్సరం ఇదారా తరపు నుంచి పేద విద్యార్థులకు ఉర్దూ మీడియం, ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి అలాగే ఇక్కడ ప్రతి సంవత్సరం పేద విద్యార్థులకు, మైనారిటీ విద్యార్థులకు ఫ్రీ కోచింగ్స్ కానివ్వండి, మరి ఉచిత టైలరింగ్ సెంటర్, అన్ని వర్గాలకు ఉచిత టైలరింగ్ సెంటర్ చేస్తున్నాం. అలాగే ఇక్కడ ఉచిత వసతి కూడా ఇస్తున్నాం. స్టూడెంట్స్లకు ఎవరైతే బయట విద్యార్థులు వచ్చి చదువుకుంటారో వాళ్ళకు కూడా ఉచిత ఇస్తున్నాం. కాబట్టి ఈరోజు ఇక్కడ ముఖ్య అతిథిగా మన గుమ్మల మోహన్ రెడ్డి గారు వచ్చి వాళ్ళకు బుక్స్ ఇచ్చినాడు. అలాగే ఎవరైతే మైనార్టీ ఎంబీబీఎస్ పేద విద్యార్థులను వారు కోమటిరెడ్డి ప్రతీక్ రెడ్డి గారి ట్రస్ట్ ద్వారా సాయం చేస్తామని కూడా తెలిపినారు. అలాగే
వాళ్ళ కుటుంబం బాగుండే ఆధిపత్యం బాగుంటాయి కాబట్టి వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం లేకుండా ఓన్లీ గవర్నమెంట్ స్కూల్ చదువుతున్న విద్యార్థులకే ఇస్తున్న సందర్భంగా వాళ్ళ ఫౌండేషన్ను అభినందిస్తూ మనందరూ తెలుసు మైనారిటీ సోదరులు ఏమని వద్దారు అంటే కట్టుబడి ఏదైతే మాట ఇస్తారో మాట కట్టుబడి ఉంటారు. మనకి ఇంత నల్గొండ పట్టణంలో దాదాపు 50,000 సుమారు 50 నుంచి 60,000 మంది పాపులేషన్ ఉంటారు. మీరందరూ మత సామరస్యాలకు అతీతంగా మనందరినీ పరిశీలిస్తూ ఉంటుకుంటూ మనం చదువుకునేటప్పుడే మనందరం ఒక మతపరంగా కాకుండా అందరం కలిసి ఉండే విధంగా ముందుపోతున్న సందర్భంగా దీనికి అందరం సపోర్ట్ ఇస్తున్న మత ఐడిఆర్ఏ ఫౌండేషన్ ద్వారా దాదాపు 170 మంది విద్యార్థులకు 60,000 రూపాయలతో నోట్బుక్స్ ఓన్లీ పూర్ స్టూడెంట్స్ గవర్నమెంట్ స్కూల్లో చదివే విద్యార్థులకే ఫౌండేషన్ ద్వారా సాయం అందిస్తున్నందుకు వారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ, అలాగే ఈ స్టూడెంట్స్లో ఎవరైనా ఎంబీబీఎస్ వచ్చినట్టయితే ప్రతి ఫౌండేషన్ ద్వారా పూర్తి పేమెంట్ వాళ్ళకి ఇచ్చే విధంగా కోమటిరెడ్డి ప్రతి ఫౌండేషన్ ద్వారా మేము కోమటిరెడ్డి వెంకట సార్ని ఒప్పించి వాళ్ళకి ఇప్పడం జరుగుతుంది. మీరు ఎప్పుడైనా రావచ్చు కోమటిరెడ్డి వెంకట సార్ ఇంటికి. ఎంబీబీఎస్ ఆర్ ఐఐటి ఈ ఇద్దరు స్టూడెంట్లు గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. దానికి వాళ్ళకి పూర్తిగా 4 ఇయర్స్కి ఏదైతే ఖర్చు అవుతుందో ఎంబీబీఎస్ పూర్తయ్యేంత వరకు ఇచ్చే విధంగా మేము కూడా వీళ్ళు ఈ ఫౌండేషన్ ద్వారా బుక్స్ అందిస్తుంది కాబట్టి వీళ్ళకి సపోర్ట్గా కోమటిరెడ్డి ప్రతి ద్వారా మేము ఎంబీబీఎస్ స్టూడెంట్లు కూడా ఇవ్వడానికి మన మినిస్టర్ గారితో ఇప్పించడం జరిగింది. వాళ్ళు